హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పొనగంటి కూర. ఈ ఆకుకూర తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. తప్పకుండా మీకు వీలైతే దొరికితే తప్పకుండా తెచ్చుకొని తినండి. అంత మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకుకూర మాకు దొరికింది, చాలా తక్కువ దొరుకుతుంది. దొరికినప్పుడల్లా మేము చేసుకొని తింటాము. ఈ ఆకుకూరని ఒక 5 వచ్చాయి కట్టలు. అవన్నీ ఆకులు తీసేస్తే నాకు అంత ఆకైతే వచ్చేసింది. పండిన ఆకులు మొత్తం నీట్గా తీసేసాను. ఈ పండిన ఆకులు ఇవన్నీ తీసేసి నీట్గా వాష్ చేసేసుకున్నాను 2 సార్లు. తర్వాత ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆకుకూర కట్ చేసి కడిగేసానండి, లేదా కట్ చేసుకోవచ్చు. అలా బారుగా వేస్తే మనకి కూర అనేది అంత టేస్ట్గా ఉండదు. తర్వాత నేను పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. వేయించుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేసి పెట్టిన పొనగంటి ఆకుకూరను కూడా వేసుకోవాలి. ఈ ఆకుకూర వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. 1 స్పూన్ ఉప్పు, ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాను. ఈ పసుపు, ఉప్పు యాడ్ చేసి ఒక 10 నిమిషాల వరకు అయితే మగ్గించుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఈ కూర ఎక్కువ టైం అనేది పట్టదు. మనకి ఆకులు తీసుకోవడమే కొంచెం లేట్ ఉంటుంది, కానీ ఈ కూర చేయడం చాలా తొందరగా అయిపోతుందండి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మన కంటి చూపు మెరుగుపరుస్తుంది. అలాగే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకైతే ఇప్పుడే సైట్లు వచ్చేస్తున్నాయి కదండి. ఇలాంటి ఆకుకూరలను తెచ్చి పెడితే వాళ్ళకి తొందరగా సైట్ అనేది రాదండి. వారంలో ఒకసారి అయినా తింటే. తర్వాత మనకి 2 టమాటాలు చిన్నవి కట్ చేసి వేసుకున్నానండి. ఈ టమాటాలు వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత టమాటాలన్నీ మగ్గించుకొని ఒక 10 నిమిషాలు మనకి కూర బాగా మగ్గిపోయింది. టమాటాలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా మగ్గలేదు, ఇంకొక 10 నిమిషాలు మగ్గించుకుందామని అనుకుంటున్నాను. సాఫ్ట్గా అయితే మనకి కూర చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుందండి. చిన్నపిల్లలకి ఎక్కువగా పెడితే చాలా లాభాలు ఉన్నాయండి. తొందరగా సైట్లు అనేవి రావండి. 1 స్పూన్ వరకు అయితే నేను కారం వేసాను. 1 స్పూను కారం, తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ యాడ్ చేసాం కదా, మనం చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను. కొంచెం అల్లం పేస్ట్ ఒక చిటికెడు అయితే వేసాను, ఎక్కువగా వేసుకోనక్కర్లేదు. అయినా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి పొనగంటి కూర. ఈ ఆకులు మనకి దొరికితే మాత్రం ఎప్పుడైనా మార్కెట్లో తప్పకుండా తెచ్చుకోండి. మేమైతే ఎప్పుడు కనిపించినా మాత్రం ఈ ఆకుకూర అయితే తీసుకొచ్చుకొని కూర వండుకుంటే అసలు మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి. తర్వాత ఇంకా ఉప్పు, కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసి దించేసుకుంటే ఎంతో రుచికరమైన, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొనగంటి ఆకుకూర రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.